విజయనగరం జిల్లా ఎల్కోట కళ్లెంపూడిలో టీడీపీ బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు బయటపడింది. బీజేపీ నేత కోన మోహన్ రావు నామినేషన్ తీసుకోవద్దంటూ టీడీపీ నాయకులు అధికారులకు హుకుం జారీ చేశారు. దీంతో తన నామినేషన్ తీసుకోవాలంటూ డీఈ శ్రీచరణ్ కాళ్లు పట్టుకున్నారు మోహన్ రావు. అయినా సరే నామినేషన్ తీసుకోలేదు అధికారులు. టీడీపీ నేతలు చెప్పినట్టుగానే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి యుగంధర్ని అడిగి తెలుసుకుందాం. యుగంధర్, ఎక్కడో ఒక చోట కూటమి ప్రభుత్వంలో విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. జనసేన వర్సెస్ టీడీపీ లేదా బీజేపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా. కానీ ఫైనల్గా నెగ్గుతోంది మాత్రం టీడీపీ వాదనే నెగ్గుతోంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా దీన్ని ఏ విధంగా చూడాలి? ఈ ఎన్నికల్లో ముఖ్యంగా చూడాలంటే కూటమి ప్రభుత్వంలో టీడీపీ తాలూకా వైఖరి చూస్తుంటే ఏరు దాటేదాకా ఏటి మల్లన్న బోడి మల్లన్న అన్న సామెత గుర్తుకొస్తుంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఎక్కడ కూడా బీజేపీ కానీ జనసేన నాయకులను కానీ పోటీకి కూడా అనుమతించినటువంటి వైఖరి. పూర్తిగా టీడీపీ మాత్రమే అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలనేటువంటి ఆధిపత్య ధోరణి మనకు కనిపించింది. ఇదే పరిస్థితి నిన్న ఎల్కోట మండలం కిల్లంపూడిలోని శ్రీముఖి కృష్ణరాజు చెరువులో ఆయకట్టుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి 6 డైరెక్టర్ స్థానాల్లో ఒకటి బీజేపీ కేటాయించాలని ముందుగానే కూటమి ఒప్పందంలోనైతే ఉంది. కానీ తీరా చూసేసరికి నామినేషన్ స్టేజ్ కి వచ్చేసరికి కూటమిలోనికి చెందినటువంటి బీజేపీ నేత ఎవరైతే కోన మోహన్ రావు ఉన్నారో ఆయన నామినేషన్ కూడా వేయనీయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితికి టీడీపీ కల్పించింది. ఈ మేరకు డిఈ చరణ్ కలిసి నేను ఈ ప్రాంతానికి ఈ చెరువుకి ఆయకట్టు రైతుని నామినేషన్ వేస్తాను డైరెక్టర్ గా అని చెప్పినప్పటికీ కూడాను డిఈ గాని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు ఆ నామినేషన్ స్వీకరించలేని పక్షంలో నిస్సహాయ స్థితిలో ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టినటువంటి ఫోటోస్ అయితే మాత్రం నిన్న వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాంతంలో మొత్తం మీద తీసుకున్నట్టయితే బీజేపీని ఇప్పుడు గ్రామ స్థాయిలోనే కట్టడి చేసే ప్రయత్నం టీడీపీ అడుగడుగునా చేస్తుంది. అలాగే చాలా చోట్ల జనసేన వాళ్ళకు కూడా డైరెక్టర్ పదవులు ఇవ్వనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఎన్నికైతే బీజేపీ ఏకముఖంగా చేసుకున్నారు, ఎవరిని నామినేషన్ అయినట్టు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమున్న చోట్ల అయితే నిన్న జామి మండలంలో చూసాం. ఒక 3 స్థానాల్లోనే పూర్తిగా బలం ఉన్న చోట్ల పూర్తిగా నామినేషన్ ఎలక్షన్ ప్రక్రియను వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా తామే గెలవాలి, తామాధిపత్యమే ఉండాలి అనేటువంటి బీజేపీ చెయ్యరాని అరాచకాలన్నీ చేసి ఈ ఎన్నికల్లో నెగ్గాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఓకే యుగంధర్, థ్యాంక్ యూ.